వద్దు నాన్న. అయ్యో చెప్పలేదు దాత్రి నాన్న ఇంకా పరిగెత్తలేరా, నేను వెళ్తున్నాను. కేదార్ వద్దు వద్దు కేదార్, నువ్వు సడన్ గా వెళ్తే వాడు భయపడి షూట్ చేసినా చేస్తాడు. అమ్మి నీ కొడుకుని ఆగమని చెప్పు. అసలే ఆయన ఆత్మ మనిషి, పరిగెత్తలేడు. అవును మినిస్టర్ గారు, ప్లీజ్ ఏదో ఒకటి చేసి మీ అబ్బాయిని ఆపండి. మా బాబాయ్కి పరిగెత్తలేరు. వాడు చెప్తే వినేవాడైతే ఎంతసేపు ఊరుకుని ఉంటాను కౌశికి. అయ్యో అమ్మి బాబాయ్ అయ్యో అమ్మి కౌశికి ఆపండి. బాబాయ్ బాబాయ్ కౌశికి, ఇక్కడున్నావా? వస్తున్నా. పోయావు నువ్వు, చెప్తా. ఎవరు నువ్వు? నీ పేరేంటి? మీ మినిస్టర్ని వెళ్ళడుగు, అదే చెప్తుంది. అసలు మినిస్టర్ కొడుకు విక్కిని నువ్వెందుకు చంపాలనుకున్నావు? నేను చంపాలనుకున్నది మినిస్టర్ కొడుకుని కాదు, మినిస్టర్నే. కనిపించాడా? అన్నా అటు కూడా లేడన్నా. హలో అమ్మా. లేదమ్మా, వెతుకుతున్నామమ్మా, ఎక్కడ కనిపించట్లేదు. సరే అమ్మా, మీరేం టెన్షన్ పడకండి, మేం చూసుకుంటాం. వాడిని మేము తీసుకొస్తామమ్మా. రేయ్, అమ్మ ఫోన్ చేసింది. ఆ షూట్ చేసిన వాడు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి వీల్లేదు. ఈ ఏరియా అంతా మన వాళ్ళని చూడమని చెప్పండి. వాడు ఎక్కువ దూరం పోయి ఉండడు. మీరు ఇటెళ్ళండి, మీరు అటెళ్ళండి. అలాగేనా, పదండి. నువ్వు నాతో రా. ఎవరు మీరు? ఎందుకు నన్ను పట్టుకున్నారు? నన్ను మినిస్టర్ మనుషుల నుంచి ఎందుకు కాపాడుతున్నారు? నువ్వు కనిపించగానే మినిస్టర్ అంత కంగారు పడుతుందంటే మినిస్టర్ గతం గురించి నీకు చాలా తెలుసు. అవి పోలీసులకు కూడా తెలియాలి. ఎవరసలు మీరు? ఎందుకు మినిస్టర్ని చంపాలనుకున్నారు? ఇప్పుడు మీరు మినిస్టర్ అంటున్నారే, ఆవిడ మినిస్టర్ అనే పదవిలో కూర్చోకూడదని నేను చంపాలనుకున్నాను. ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా
ఆ తాయారుకి లేదు. అంటే తాయారు గతం మీకు తెలుసు, గతంలో చేసిన తప్పుల గురించి మీకు తెలుసు, అందుకే ఆవిడ్ని చంపాలనుకున్నారు, అంతేగా? అవును అవును. అసలు మీకు ఆవిడికి సంబంధం ఏంటి? మీకు మినిస్టర్ ఎలా తెలుసు? తాయారు మినిస్టర్ కాకముందు నుంచి తెలుసు. ఆ రాక్షసి మా ఇంట్లో వంట మనిషిగా చేస్తున్నప్పటి నుంచి తెలుసు. తను పని మనిషిగా పనిచేసిన ఇంట్లో వాళ్ళందరినీ చంపిందని అప్పట్లో ఒక పుకారుండేది. వాట్? తాయారు మీ ఇంట్లో వంట మనిషిగా చేసిందా? ఎవరు మీరు అసలు? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ బాలాజీ గారి తమ్ముడు. అంటే ఆ రోజు తాయారు చంపిన ఫ్యామిలీ మీ అన్న ఫ్యామిలీయేనా? అది కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ది అంటే తాయారు నేర చరిత్ర మొదలైంది నిధిని దొంగతనం చేయడం దగ్గర నుంచేనా? అవును, మా మధ్యనే ఉంటూ నా కుటుంబాన్ని నాకు కాకుండా చేసింది. చిన్న పిల్లలు మేడం, ప్రాణం లేకుండా పడి ఉండడం చూశాను. మీ బాధను మేము అర్థం చేసుకోగలం గంగాధర్ గారు, కానీ 20 ఏళ్ల ముందు అసలేం జరిగింది?